చంద్రబాబుకి ఘోర అవమానం. టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్లెక్సీలు కనపడడంతో నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ అవమానం ఎదురైందంటున్నారు. అసలు చంద్రబాబుకి సంబంధించిన విషయంలో అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుతం టీడీపీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆయన వస్తారా రారా అంటూ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ మాకేం సంబంధం లేదు, అసలు ఆయన ఎవరో అంటూ చెప్తూ ఉంటుంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభలలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫ్లెక్సీలు, లోకేష్కి సంబంధించిన ఫ్లెక్సీలు ఉంటే పర్వాలేదు కానీ జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు కనబరుస్తుంటే పాపం పరేషాన్లో ఉంటున్నారట చంద్రబాబు నాయుడు. ఆయన ఎలాగూ రాడు, మమ్మల్ని కాస్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అయితే మరి ఒక పక్క వైసీపీ పార్టీని ఓడించడానికి జనసేన పార్టీకి కొన్ని టికెట్లు ఇచ్చాడు. తెలుగుదేశం వాళ్ళ పార్టీతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా సరే జగన్ రెడ్డిని దించాలనేది ఒకటే లక్ష్యం. జైల్లో పెట్టి ఎంత చిత్రహింసలు పెట్టారు. మరి అలాంటిది తనకి కూడా అలాంటి శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించాల్సిందేనని గట్టిగానే నిర్ణయించుకున్నారు చంద్రబాబు అని టీం. కాబట్టి ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు సీఎం అంటూ కనిపించడంతో మరి ఇది తనకు జరిగిన అవమానంగానే మన చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ విషయంలో ఎలాగైనా సరే మరి చంద్రబాబు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఎదురు చూస్తున్నారట. రాబోయే రోజుల్లో ఈ విషయం గురించి ఎన్టీఆర్తో క్లియర్ కట్గా మాట్లాడి అభిమానులతో ఆయన తన పొలిటికల్ కెరీర్ గురించి డిసైడ్ చేసుకునేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.